ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకడం అన్నిటికంటే హీనమైనది. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు. పనిచేసే ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు. ఒకరి గురించి ఇంకొకరికి చెడుగా చెప్పేవారు వాళ్ళని వాళ్ళు హత్య చేసుకున్నట్లే. అందుకే మరొకరి గురించి మాట్లాడటం మానేయండి. మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేను నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడివే మిగిలిపోవాల్సి వస్తుంది. మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి. లేకపోతే మనల్ని కాళ్ళ కింద చెప్పులా చూస్తారు. అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. చేసిన చెడ్డ పనులకే కాదు, చేయని మంచి పనులకు కూడా మనం సంజాయిషి ఇచ్చుకోవాలి. పాపాలు చెప్పులు రెండు ఒకటే. దేవుణ్ణి మొక్కేటప్పుడు బయట వదిలేసి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చేస్తుందంట. దేవుడు మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు, కానీ కాళ్ళు ఉన్నది నీ దగ్గరే అని గ్రహించు. నీ ఆవేశం సమస్యలను సృష్టిస్తుంది, నీ ఆలోచన సమస్యలను పరిష్కరిస్తుంది. విజయాన్ని ఎప్పుడు తలకి ఎక్కించుకోకండి, ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేరు. ఓటమిని గుండెల్లోకి తీసుకోకండి, ఎందుకంటే గెలుపు కోసం ప్రయత్నించలేరు.